అన్న చెప్పండి అన్న, ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డిని ఈసారి ఓడించడానికి అన్ని పార్టీలు కూటమిగా ఏర్పడుతున్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతారంటారా? అన్నా పోయినసారి కాంగ్రెస్, టీడీపీ, జనసేన, ఇంకో సిపిఐ, సిపిఎం, కమ్యూనిస్ట్ పార్టీ అన్ని పార్టీలు వచ్చి కలిస్తే అప్పుడు ప్రభుత్వంలో ఉంది చంద్రబాబు నాయుడే. అప్పుడున్నప్పుడే జగన్మోహన్ రెడ్డిని ఏం పీకలేకపోయారు, ఏం చేయలేకపోయారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సంక్షేమ పథకాలన్నీ అందరికి, పేదవాడికి టీడీపీ లేదు, వైసీపీ లేదు, జనసేన లేదు, అన్ని పార్టీల వాళ్ళకి అందజేశాడు. ఎవరైనా కూడా మీకు మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు. అదేవిధంగా టీడీపీ ప్రభుత్వంలో కానీ మీకు మంచి జరిగితే నాకు ఓటేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఎక్కడైనా అడిగాడా? ఎక్కడ అడగలేదు. అది జగన్మోహన్ రెడ్డి. మరి చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో ఏ సంక్షేమ కార్యక్రమం చేసినా కానీ ఈనాడు పేపర్ వార్తలను వక్రీకరించి రాసి ఆ పత్రికలను గ్రామాల్లో ఉచితంగా పంపిణీ చేస్తుంది. ఎందుకు ప్రజల్లో ఇలాంటి గందరగోళం సృష్టించడం కాదా? అసలు పత్రికా విలువలు దెబ్బతీయడం కాదంటారా? అన్న, పత్రికా విలువలు దెబ్బతీయటం అంటే అది తెలిసినటువంటి వ్యక్తులు ఇద్దరు ఉన్నారన్న. ఒకటి రామోజీ, రెండు రాధాకృష్ణ. వీళ్ళిద్దరికి మాత్రం అది సాధ్యం కలిగిద్ది. ఎందుకంటే ఇప్పుడు పేదవాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళు ప్రతి ఇంట్లో కూడా పని చేసుకుంటాను, కూలి పని చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వల్ల ఆ పేదరికం అనేది లేకుండా పోయింది. పేదరికం అనేది లేకుండా పోవడం వలన ఈరోజు వీళ్ళు చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరైనా కూడా పేదలందరూ కూడా, దళితులు కానీ పేదలు కానీ ఎవరైనా కూడా అందరూ వచ్చి మా ఇళ్లలో పనిచేయాలి, ఇదిగా ఉండాలని కోరుకుంటున్నారు వాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి అదేం లేకుండా పథకాలు ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు చెందాలని కోరుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది మరి అట్లా చూసినట్లయితే ఇప్పుడు ఒక మాట చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి కూతుర్లు, ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళు ఎక్కడ ఇతర దేశాల్లో చదువుకున్నారు, వాళ్ళకి రాజకీయాలకు అసలు సంబంధం లేదు. కానీ అటు చూసినట్లయితే వాళ్ళ గురించి సోషల్ మీడియాలో కొన్ని అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు ఆడపిల్లల జోలికి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా చేస్తున్నారంటారా? మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా మగోడుతనంగా ఎదుర్కోలేకనే ఇవన్నీ ఇలా చేస్తున్నారన్న. ఇతర పార్టీలు ఏ పార్టీలు వచ్చినా కూడా, ఎంతమంది పార్టీలు ఎన్ని వర్గాలు వచ్చినా, ఎంతమంది నాయకులు వచ్చినా కూడా కలుపుకోబోతున్నాడు. కానీ ఏ రోజు కూడా వాళ్ళని కొట్టండి, తిట్టండి, వాళ్ళ మీద గొడవలకు వెళ్ళండి అని చెప్పి ఏ రోజు చెప్పలేదు. వాళ్ళ కూతుర్ల విషయం కూడా వాళ్ళు మాట్లాడారు కదా. చంద్రబాబు నాయుడు అనే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద, వాళ్ళ కూతుర్ల మీద వీళ్ళందరూ మాట్లాడారు కదా. మాట్లాడినప్పుడు కూడా అతను ఒకటే మాట అన్నాడు, ఎవరు ఎటువంటి గొడవలకు కానీ ఎటువంటి కార్యకలాపాలకు కానీ పాల్పడమాకండి అని చెప్పాడు. అదే చంద్రబాబు నాయుడు అయినట్టయితే, ఇదే పవన్ కళ్యాణ్ అయినట్టయితే, రే వెళ్ళి కొట్టనరా, నా కొడుకుని తనివి కొట్టనరా అంటారు. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి తేడా ఇది. ఇప్పుడు చివరికి ఒక మాట చెప్పండి, నారా లోకేష్ మీరు చూసినట్లయితే గత 2 రోజుల క్రితం మళ్ళీ రెడ్ బుక్ అంశం తెర మీద తీసుకొచ్చాడు. రెడ్ బుక్ అన్నాడు, దాన్ని చూస్తే వైసీపీ వాళ్ళు భయం పడుతుంది అన్నాడు. మీరేమంటారు? అన్న, లోకేష్ బాబుని నాకు తెలిసి మన రజనీకాంత్తో సినిమా ఉందన్న. ఆ సినిమాలో మన విలన్ కొడుకుని అక్కడ దుబాయ్లోనో ఎక్కడో న్యూజిలాండ్ పోలీసులు పెట్టుకుంది, అక్కడ అరెస్ట్ చేసి అక్కడ పెట్టేస్తాడు చూసా. అదే టైపులో ఇక్కడ పెట్టించాడు అనే విధానంలో మాట్లాడుతున్నారు. రెండోది ఇంకోటి ఏందో, ఆ విధంలో పెట్టి తలుచుకుంటే, జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే అక్కడ ఉన్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మన తెలంగాణ పార్టీలో గెలిచాడు రేవంత్ రెడ్డి, అతన్ని తొక్కేయడం ఒక నిమిషం పని. అలాంటి వ్యక్తులు పెద్ద మహా ఎమీల్ని తొక్కేయడం కోసం ఎన్నో కువ్వొత్తులు పంపుతున్నారు ఎవరెవరో. ఇతను జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే 2 నిమిషాల పని అదంతా. వీళ్ళు లోకేష్ బాబు కాదు కదా, పవన్ కళ్యాణ్ కాదు కదా, చంద్రబాబు నాయుడు కాదు కదా, సిపిఐ, సిపిఎం, కమ్యూనిస్ట్ పార్టీ ఏ పార్టీలు వచ్చి చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి వింటర్ కోడి పీకలేడు. ఆ లోకేష్ బాబు గారు ఉన్నాడు చూసా, ముందు వాడు మంగళగిరిలో వాడిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టుకోమానండి. ముందు అతని టికెట్ ఉందో లేదో చెప్పమానండి. ముందు ఇవన్నీ వద్దు.